తూర్పు గోదావరి జిల్లా కడియం నర్సరీలో వినూత్నంగా మొక్కలతో స్వాగతం పలికారు. సుమారు 1,00,000కు పైగా మొక్కలతో కడియంపులంక పల్లె వెంకన్న నర్సరీలో ఏర్పాటు చేసిన నూతన సంవత్సర శుభాకాంక్షల కూర్పు అందరినీ ఆకట్టుకుంటుంది. వివిధ రకాల అలంకరణ మొక్కలతో 25 మంది కూలీలు 5 రోజుల పాటు శ్రమించి ఈ ప్రత్యేక ఏర్పాటును చేశారని నర్సరీ యాజమాని వెంకటేష్ తెలిపారు. ఈ మొక్కల కూర్పు ద్వారా దేశంలోని వివిధ రాష్ట్రాల మధ్య భిన్నత్వంలో ఏకత్వానికి కొనసాగించాలని ఆయన ఆకాంక్షించారు. నా పేరు పల్లా వెంకటేష్. మాది పల్లా వెంకన్న నర్సరీ కడియం అండి. అందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. మన 6 టీవీ ప్రేక్షకులకు మరియు యాజమాన్యానికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. ఈ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని మా నర్సరీలో ఏర్పాటు చేసిన కూర్పు ఏంటంటే యూనిటీ ఇన్ డైవర్సిటీ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చి ఈ నూతన సంవత్సరానికి ఈ విధంగా పలకడం. ఈ నర్సరీలో ఏర్పాటు చేసిన ఈ కూర్పుని రకరకాల రంగులతో, రకరకాల మొక్కలతో, అలాగే రకరకాల జాతుల యొక్క మొక్కల్ని యూజ్ చేసి ఈ కూర్పుని ఇలా తయారు చేయడం జరిగింది. ఇందులో సుమారు 1,00,000 పైగా మొక్కలు యూజ్ చేసి 25 మంది కూలీలతో 5 రోజుల పాటు శ్రమించి ఈ కూర్పుని ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇందులో ఆల్టర్నంత్రా, రెడ్, వైట్, ఎల్లో, ఆర్చిపోలి బ్లాక్ మరియు ఉజేనియా వంటి రకాలు యూజ్ చేసి ఈ కూర్పుని ఇంత అందంగా తీర్చిదిద్దాం. ఈ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఈ నూతన సంవత్సరానికి ఈ మొక్కల ద్వారాగా ఆహ్వానం పలకడం, ఏదో ఒక కాన్సెప్ట్ తీసుకుని ఈ సందేశాన్ని మొక్కల ద్వారా తెలియజేయడం అనేది మాకు ఎప్పుడూ ఆనవాయితీగా వస్తుందండి. అదేవిధంగా మన దేశ యొక్క అభివృద్ధికి అందరం కలగొలిపి మనం దేశం యొక్క అభివృద్ధికి తోడ్పడతారని, అలాగే ఈ మన రకరకాల మొక్కలు ఏవైతే ఇంత కలర్ఫుల్గా తీర్చిదిద్దామో మన దేశంలో ఉన్న వివిధ అలాగే మన దేశం యొక్క అభివృద్ధికి తోడ్పడతారని కోరుకుంటూ ఈ సంవత్సరం అందరికీ కలిసి రావాలని, అందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని, మన దేశం మరింత అభివృద్ధిలో ముందుకెళ్లాలని కోరుకుంటూ అందరికీ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. అందరికీ